ప్రభుత్వ భూములు, చెరువులు ఆక్రమణదారుల చేతుల్లోకి వెళుతున్న అధికారులు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని దవులూరి లచ్చబాబు ఆరోపించారు. పిఠాపురం 15వ వార్డు 7 కాలువల వెంకయ్యమ్మ చెరువు ఆక్రమణకు గురైన నేపథ్యంలో ఆయన తన కార్యాలయంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ శివరాం ప్రసాద్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లచ్చబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ చెరువులు ఆక్రమణదారుల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకయ్యమ్మ చెరువులో గతంలో ఎండాకాలంలో కూడా పశువులకు పుష్కలంగా నీరు ఉండేదని, వ్యవసాయానికి ఎంతో ఉపయోగపడేదన్నారు. కానీ ఇప్పుడు వనం సుబ్బారావు మరికొందరు వ్యక్తులు కలిసి ఆ చెరువును దొండపందిళ్లు, చేపల చెరువులు, పంట పొలాలుగా మార్చేసి సొంత ఆస్తులుగా అనుభవిస్తున్నారని మండిపడ్డారు. యూకొత్తపల్లి మండలం కామన్నవారిపాకలు గ్రామంలో సర్వే నెంబర్ 48/1లో ఉన్న సుమారు 82 ఎకరాల రాజుల చెరువు భూమిని ఆక్రమించుకున్నారని లచ్చబాబు పేర్కొన్నారు. ఇందులో గీసాల ఏడుకొండలు, గుబ్బల అబ్బాయి మరియు సోదరులు పితాని ప్రేమ్బాబు ఆక్రమించడమే కాకుండా పలువురు నాయకులు ఈ భూమిని తమ ఆడపిల్లలకు కట్నంగా రాసివ్వడం దారుణమని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు ఇన్ని వందల ఎకరాలు ఆక్రమణకు గురవుతున్నా అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి అక్రమంగా ఆక్రమించుకున్న వారిని గుర్తించి వారికి నోటీసులు జారీ చేయాలని, ప్రభుత్వ భూములను కాపాడి ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లచ్చబాబు డిమాండ్ చేశారు. నా పేరు దవులూరి లచ్చబాబు అండి. 15వ వార్డులో మాకు పొలం ఉందండి. అక్కడ ఎంకేఎం చెరువు గవర్నమెంట్ ల్యాండ్ ఎంకేఎం చెరువు 28 ఎకరాలు ఉందండి. అక్కడ దొండపందిరి, చేపల చెరువు తవ్వేసి పశువులు కూడా గేదెల నుంచి అసలు దిగనేకుండా వాళ్ళు గుర్రం సుబ్బారావు గారు ఇంకా అక్కడ ఉన్న కొంతమంది అక్కడున్న పెద్దలు గేదెలు పశువులు కూడా వెళ్ళకుండా కట్టుదిట్టం చేసి మామూలుగా వాళ్ళు పనిచేసుకుని చాలా బీభత్సంగా చేస్తున్నారండి. తర్వాత మన కానగార పాకలు 82 ఎకరాలండి. వాళ్ళ ఆడపిల్లలకు కూడా కట్నాలు ఇచ్చేసుకునండి. గుబ్బల అబ్బాయి గారు తమ్ముళ్ళకి ముగ్గురికి 3 ఎకరాలండి. అలాగే పిత్తాన ప్రేమీబాబు గారికి 4 ఎకరాల భూమి తీసుకున్నారండి. అలాగే ఈసాల ఏడుగొండల గారు ఆల్రెడీ ఎకరం భూమి పంచుకుని ఇంకా నాకు భూమి కావాలని కోర్టుకేత్తం జరిగిందండి ఎంఆర్ఓ గారి మీద. ఎంఆర్ఓ గారు ఊడసొద్దండి ఉంటే వీళ్ళు కింద స్థాయి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రతి సంవత్సరం ఊడుతూ జరుగుతుందండి. లేనోళ్ళకేమో 10 సెంట్లు 5 సెంట్లు పంచారండి. 3 గ్రామాలు ఉన్నాయండి అక్కడ. ఆ 3 గ్రామాలకి లేనోళ్ళకేమో 10 సెంట్లు 5 సెంట్లు పంచారండి. వీళ్ళు నోరున్న వాళ్ళల్లా ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు పనిచేసుకున్నారండి. అది గవర్నమెంట్ ల్యాండ్ అండి. మీరు డిప్యూటీ సీఎం గారు ఇలాంటి వాళ్ళని మీరు వచ్చి ఒకసారి అధికారులు పంపించి ఎంక్వైరీ చేసి తగిన న్యాయం చేస్తారని కోరుకుంటున్నామండి. ఇటు దౌర్లు లచ్చబాబండి. 15వ వార్డులో మా సీఎన్ ఉందండి. మాది 13వ వార్డు అండి. చెరువు నోటి పెడితే సంవత్సరానికి 50 లక్షల రూపాయలు వస్తుందండి. ఈ 110 ఎకరాలని ఎకరం సిత్తు 40,000 అండి. ఒకవేళ మీరు ఎప్పుడు పాట పెట్టినా మేము వస్తామండి. పాడుకోనాకి సంవత్సరానికి 50 లక్షల రూపాయలు వస్తుందండి. మీరు దయచేసి వాళ్ళందరినీ కబ్జా చేసిన అందరినీ ఖాళీ చేయించి తగిన న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. ఇట్లు లచ్చబాబండి.